మేడం, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక అని చెప్పి మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది ఎంతవరకు నిజం? కానీ టీడీపీ వాళ్ళు మా హయాంలో అటువంటిది ఏమీ లేదని మాట్లాడుతున్నారు. తెల్లారు లేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మరి కృష్ణా జిల్లాల పరివాహక ప్రాంతాల్లో మరి 80 లక్షల టన్నుల ఇసుకని మరి వర్షాకాలం ప్రాబ్లం రాకుండా కూడా మరి జాగ్రత్తగా క్యాప్చర్ చేసి పెట్టుంటే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఏదో వాళ్ళ సొంత జాగీరుల్లాగా మరి వాళ్ళ సొంత ఆస్తుల్లాగా నీకింత నాకింత అంటూ పనిచేసుకుంటూ అధికారుల్ని ఏమారుస్తూ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ కూడా మేకవన్న పులి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళు చేస్తున్న పని వల్ల పర్యావరణానికి ఎంత ప్రాబ్లం అవుతుందంటే రేపొద్దున భూగర్భ జలాలు గనక ఎండిపోతే తాగునీటికి కూడా ఎద్దడి వచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితులు. వీళ్ళు ఈరోజు ఉన్నదంతా ఊడ్చేసుకుందాము, ఎందుకంటే ఇక నెక్స్ట్ వీళ్ళు 30 మంది ముగ్గురు కాదు కదా 30 మంది కలిసి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు గద్దెనెక్కటం అనేది వీళ్ళకి కలలో జరుగుతుందేమో కానీ ఇలలో అయితే మాత్రం ఖచ్చితంగా జరిగే పరిస్థితి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మేము 30 ఏళ్ళు కలిసే ఉంటామంటారు. మళ్ళీ రీసెంట్గా నేను తెలంగాణలో కూడా పోటీ చేస్తామని మాట్లాడుతున్నాను. ఆయన మాటల్ని చూస్తూ ఉంటే అసలు రాష్ట్ర ప్రజలు నిజంగా పాపం అంటే ఆ మాట మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సినీ స్టార్ అయ్యేవాడు, సినీ ప్రపంచంలో ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మాండమైన కమెడియన్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి నిలకడగా స్పష్టంగా నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల ముందు ఉండాల ఎప్పుడైనా కూడా. అది లేకుండా చిత్తచాంచల్యంతో ఇక్కడొక మాట అక్కడొక మాట అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడుతూ ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి చెల్లుబాటు అయిపోతుంది. ఆయన సైనికులు సోషల్ మీడియాల ద్వారా ఎవరైనా మాలాంటి వాళ్ళని కనుక ప్రశ్నించడం జరిగితే మరి ఆడవాళ్ళన్న కన్సర్న్ కూడా లేకుండా ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు ఏ రకంగా వాళ్ళ చేతికి వచ్చినట్టు కమెంట్లు పెడతారనేది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి విదితమే. కానీ తెలంగాణలో ఊరుకున్నారా? మరి అక్కడ ఒక్క తోపు తోస్తే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వచ్చి పడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి ఎందుకండి ఇష్టారాజ్యమైన మాటలు? అక్కడ వాళ్ళందరూ అని అనిపించుకో అత్తగారా అని, కాకపోతే ఓ పాత సామెత కూడా ఉంది. అసలు నీకెందుకు? నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళు ఏమన్నా నువ్వు ఉండు ఆస్తులు సంపాదించుకో, లేదా ఇక్కడ ఉన్న నీ రెప్యుటేషన్ కోసం నువ్వేదన్నా ఇక్కడ కష్టపడు సినిమాల్లో చేసుకో, మాకేం అభ్యంతరం లే. కానీ రాజకీయ పరంగా కానీ ప్రజల పరంగా కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వేమి తెలంగాణకి నువ్వేమి సమ్మతించినటువంటి వ్యక్తివి కాదు నువ్వు అని చెప్పని గడ్డి పెడతా ఉన్నారు. అసలు ఎందుకు? ఏంటంటే కదిపి తన్నించుకోవటం కాదు ఇదంతా కూడా. ఇప్పుడు ఒక పార్టీని పెట్టి 14 ఏళ్ళు కష్టపడి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేక అటు బీజేపీ కాళ్ళు ఇటు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని ముక్కుకుంటూ మూలుక్కుంటూ ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యావు మీ జనసేన కార్యకర్తల భవిష్యత్తును తాకట్టు పెట్టేసి. మరి ఇప్పుడు ఆయనకి ఏంటి? పదవి రుచి చూశాడు. ఇప్పుడు ఏదైనా జనాల్లో ఉండి జనం కోసం బ్రతికేవాడికి గెలుపైనా ఓటమైనా ఒకేలా ఉంటుంది. ప్రజల కోసమే నిత్యం పోరాడతారు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుబాటు అవుతుంది. కానీ కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడేది ఏంటంటే, గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మమ్మల్ని ఏం పీకలేకపోయో ఈ రోజు మళ్ళీ మేము వచ్చి పీకుతానంటే ఎలాగా, నువ్వు ఇంకా రావు అని చెప్పి. వీళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఆనాడు కక్ష సాధింపు చర్యలు అనేవి ఆయన మనసులో పెట్టుకోకుండా మీడియాల ద్వారా మాట్లాడినటువంటి జనసేనలో అందరినీ నేను మాట్లాడట్లేదు, మర్యాదపూర్వకంగా మాట్లాడే వాళ్ళు ఎవరినైనా కూడా నేను ఎప్పుడు కూడా నేను తోలనాడేటటువంటి పరిస్థితి కాదు. అడ్డదిడ్డాలుగా వాళ్ళు స్త్రీమూర్తులైనా పురుషులైనా అడ్డదిడ్డాలుగా నోటికి ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి మాత్రమే చెప్తా ఉన్నాం మేము. అప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడినా కూడా ఆ టైంలో జగన్ గారు ఉన్న టైంలో జగన్ గారు ఏమాత్రం కూడా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి ఉంది, వీళ్ళని మనం లెక్క చేయడం ఎందుకులే అని అనుకున్నాడు.
అందుకనే వీళ్ళు ఈ రోజున ఈ మాట మాట్లాడగలుగుతున్నారు. రేపు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తలు ఇప్పటి వరకు ప్రజలకి ఎంత బాగా చేస్తాను అనేది మాత్రం ఒక వర్షం చూశారు, రేపు నా కార్యకర్తలకి నా పార్టీ వాళ్ళకి ఏ రకంగా అండదండగా ఉంటాను. అట్ ద సేమ్ టైం మమ్మల్ని హింస పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా, మమ్మల్ని కమెంట్ చేసిన వాళ్ళైనా, మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతినేలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకైనా ఏ రకంగా సినిమా ఉంటుందనేది చూపిస్తానని చెప్పకనే చెప్పారు కదా మా జగన్ గారు. సో వీ విల్ వెయిట్ ఫర్ దట్.